Recording in progress. అచ్చట నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి కనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. ప్రజలు మేమేమి త్రాగుదుమని మోషే మీద సనుగు కొనగా అతడు యెహోవాకు మొర్రపెట్టెను. అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపెను. అది ఆ నీళ్లలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. అక్కడ ఆయన వారికి కట్టడను విధిని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగజేసిన రోగములలో చదువుతున్నారా అంటే చదవండి. మీకు వాయిస్ బాగాలేదని నేనే చదివేస్తున్నా. మీ దేవుడైన యెహోవా చదవండి. చాలండి. ఇక్కడ ఈ సిచ్యువేషన్ మనకు తెలుసు కదా. నేను ఒకసారి పైన ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ దేవుడు ఇశ్రాయేలీయులను మోషే ద్వారా ఐగుప్తులో నుంచి విడిపించాక వారు అలా నడుస్తూ వస్తే మధ్యలో ఎర్ర సముద్రం ఎదురైంది. తర్వాత ఎర్ర సముద్రం దగ్గర దేవుడు అద్భుతం చేశారు. ఎర్ర సముద్రం వారిని దాటించారు. ఎర్ర సముద్రం నుండి జనులు దాన్ని దాటుకొని ముందుకు వచ్చిన తర్వాత షూరు అరణ్యం అనేది ఒకటి వాళ్ళకి కనిపించింది. ఆ షూరు అరణ్యంలో గుండా నడవాల్సిన అవసరం వచ్చింది. షూరు అరణ్యంలోకి వెళ్ళి అక్కడ 3 రోజులు ఉన్నారట. 3 రోజులు నడిచారట. అక్కడంట ఆ షూరు అరణ్యంలో, అరణ్యం అంటే మనకు తెలుస్తుంది కదా, వాటర్ ఫెసిలిటీ ఉండదు. అయితే వాళ్ళకి నీళ్లు దొరకలేదంట. అది అడవి, అరణ్యం, ఎడారి ప్రాంతంలో కదా దేవుడు వాళ్ళు నడిపిస్తుంది. అరణ్య యాత్ర కావాలని దేవుడు చేయిస్తున్నాడు కదా. అరణ్య యాత్ర అంటేనే ఇంకొక రకంగా ఆత్మీయ అర్థం ఏంటి? పరీక్ష, టెస్టింగ్ అని అర్థం. ఎవరైనా దేవుని చేత పరీక్షించబడుతుంటే వాళ్ళు ఏ యాత్ర చేస్తున్నారు? అరణ్య యాత్ర చేస్తున్నారు అని అర్థం అని. అయితే వాళ్ళకి నీళ్లు దొరకల. అంతలో వాళ్ళు ఎక్కడికి వెళ్ళారు? నడుచుకుంటా మారా అనేటువంటి ప్రాంతానికి వెళ్ళారంట. ఆ మారా అనేటువంటి ప్రాంతానికి వెళితే అక్కడంట నీళ్లు ఉన్నాయంట కానీ చేదుగా ఉన్నాయంట. నీళ్ళు ఉన్నాయంట కానీ చేదుగా ఉన్నాయంట. అందుకనే ఆ ప్రాంతంలో చేదైన నీళ్ళున్నాయనే ఆ ప్రాంతానికి మారా అని పేరు పెట్టారంట. మారా అంటే చేదు 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 అని అర్థం. అయితే వీళ్ళు ఐగుప్తులో నుంచి విడిపించబడిన తర్వాత ప్రయాణం చక్కగా దేవుడు చేయిస్తూ ఉన్నాడు మోషే ద్వారా. ఎర్ర సముద్రం దాటుకొని వచ్చారు. మధ్యలో ఒక్కొక్క అద్భుతం చేస్తూ ఒక్కొక్క చోట పరీక్షించిన తరువాత వెంటనే ఒక అద్భుతం చేసి మళ్ళా కొంత దూరం నడిపించి మళ్ళా పరీక్షించిన తరువాత అద్భుతం చేసి మరలా అలా నడిపించుకుంటూ వచ్చాడు. ఒక్క సత్యం మనం గమనిస్తే వీళ్ళ 40 సంవత్సరాల యాత్రలో ఏం జరుగుతుంది అని అంటే, పరీక్షించిన వెంటనే వాళ్ళకి ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు దేవుడు. ఒక అద్భుతం చేస్తూ వచ్చాడు దేవుడు. తన శక్తిని నిరూపిస్తూ వచ్చాడు. అప్పుడు వాళ్ళకి అన్నిసార్లు చేశారు కాబట్టి వాళ్ళకి అది అర్థం అవ్వాలి. ఓహో, పరీక్షిస్తున్నాడని అంటే దీని తర్వాత అద్భుతమే, దీని తర్వాత ఆయన మహిమను కనపరచడానికి, ఆయన శక్తిని కనపరచడానికి అని ఇశ్రాయేలీయులు ఈజీగా సులభంగా గుర్తుపట్టవచ్చు.
కానీ మన వాళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే పరీక్ష అని తెలిసినా పరీక్షిస్తున్నప్పుడల్లా వాళ్ళు ఒకటి చేసేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? సనుక్కుంటుండేవాళ్ళు. ఎప్పుడు అంతే, ఎక్కడ కూడా సనుక్కోకుండా లేరు వాళ్ళు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఒక విధానం అనేది నేర్పించాడు. ఒక క్రమం ఏంటి? దేవుడు పరీక్షిస్తాడు ప్రతి విషయంలో, ఏ విషయంలోనైనా పరీక్షిస్తాడు ఆయన. హృదయాలు ఎలా ఉండేవో తెలుసుకోవడానికి అదే పని దేవుడికి. మన దేవునికి ఆయన పిల్లల్ని పరీక్షించటమే పని. అయితే ఆ పరీక్షించేది కూడా ఎందుకనంటే ఆ పరీక్షించిన తరువాత అద్భుతం చేయడానికి. పరీక్ష ఎందుకు వస్తుందో నీకనంటే నీవు ఒక అద్భుతం చూడడానికే వస్తుందని అర్థం. దేవుడు ఎందుకు పరీక్షిస్తాడు నిన్ను నన్ను ఏ విషయంలోనైనా అని అంటే, ఏ విషయంలో నిన్ను పరీక్షిస్తున్నాడో ఆ విషయంలో ఒక అద్భుతం చేయాలని ఆయన ఉద్దేశించాడు కాబట్టి, ఒక ఆశీర్వాదం నీకు ఇవ్వాలని ఉద్దేశించాడు కాబట్టి అది ఊరికినే ఇవ్వకుండా పరీక్షించి ఇస్తాడు. అది ఇక్కడ వీళ్ళ అరణ్య యాత్ర చేస్తున్నా కూడా ఆ అరణ్యంలో గొప్ప కార్యం చేయాలని దేవుడు ఉద్దేశించి నీళ్లు దొరకకుండా చేశాడు. ఫస్ట్ నీళ్ళు లేకుండా చేశాడు. ఆ తర్వాత ఇంకో టెస్ట్ చూడండి. అసలు సరే అని ఆ నీళ్లు లేని ప్రదేశం నుంచి దాటుకొని ఎలాగలా నడుచుకుంటూ ముందుకు వస్తే ఇంకో ప్రదేశం వచ్చింది. ఆడకొస్తే నీళ్లు ఉన్నాయి కానీ ఆ నీళ్లు త్రాగటానికే పనికిరాని నీళ్లు, చేదైన నీళ్లు. ఆ ప్రదేశానికి మారా అని వీళ్ళు పేరు పెట్టేశారు. ఇప్పుడు ఎట్లుంటుంది? అసలే 3 రోజులు నీళ్ళు లేకుండా అట్లా నడుచుకుంటూ వస్తున్నారు. వాటర్ ఫెసిలిటీ లేదు, అది పైగా అరణ్యము. తర్వాత నడుచుకుంటూ ఇంకొక దగ్గరకు వస్తే ఇంకొక ప్రాంతానికి రాగానే ఏం చేశారు? అమ్మ నీళ్ళు ఉండయి అని వారి ప్రాణాలు తెప్పరిల్లేటట్టుగా అనిపించాయి. తాగటానికి టేస్ట్ చేస్తే చేదుకుండే. ఎలా ఉంటుంది వాళ్ళ మైండ్? ఒక పక్క నీళ్ళు లేకుండా వస్తూ ఉన్నారు, దాహం అనుకుంటూ అల్లాడిపోతూ వస్తున్నారు, చికాకుగా వస్తున్నారు. సరే ఎట్టగట్ట నడుచుకుంటూ వచ్చారని అంటే ఇంకో ప్రాంతానికి వెళ్ళారు. అక్కడికి వెళ్తే నీళ్లు కనపడగానే వాళ్ళు ప్రాణం తెప్పరిల్లినట్టే కదా. అమ్మయ్య ఇప్పుడు దాకా దాహం అల్లాడాం, అవి ఎక్కడన్నా నీళ్ళు ఉండేలే, అబ్బా దేవుని స్తోత్రం అనుకొని ఉంటారు. తీసుకొని తాగుదలని టేస్ట్ చేసేటప్పటికి చేదు. దెబ్బకి కోపం నశాలానికి అంటేసింది. వీళ్ళకి చికాకు వచ్చేసింది, విసుగు ఎక్కువైపోయింది. ఎందుకు? అసలే దాహంతో ఉన్నారు, అసలే విసిగిపోయి ఉన్నారు, అసలే నడుస్తూ ఉన్నారు. అయితే ఈ చేదైన అనుభవము వాళ్ళకి ఎదురైంది. ఈ మార అనుభవం ఎదురైంది. వాళ్ళు ఊహించనిది ఎదురైందనమాట ఇక్కడ అర్థం. నీళ్ళుంటానికి ఉన్నాయి కానీ అది చేదు, పనికి రావట్లా. ఇప్పుడు తాగటానికి పనికి రావు. ఇప్పుడు ఏం చేయాలి అని అక్కడ సణుగుడు వచ్చేసింది. మన జీవితాల్లో కూడా అన్నీ బాగున్నప్పుడు దేవుని స్తోత్రం అంటాం, ఎవరమైనా అంటాం, భక్తిహీనులైన అంటారు. అయితే ఏదైనా మనకి అనుకోనని సమస్య ఎదురైనా, చేదు అనుభవం ఎదురైనా, మనకి ఇష్టం లేని కార్యము జరుగుతున్నా మనకి ఎలా ఉంటుంది? మన మనస్సు వెంట చివుక్కుమంటుంది, విసుగు చెందుతుంది, బాధ కలిగిద్ది. ఇష్టం లేని అనంగానే ఇంకా ఎక్కువ కోపం వస్తుంది, వెంటనే సనుగుడు వచ్చేస్తుంది. అది చేదేని. ఇష్టం లేని అనన్నా, అనుకొననివి జరిగినా, మనం ఊహించనివి జరిగినా, ఆ జరిగేవేంటి? ఇష్టం లేనివి. మనం ఎదురు చూస్తున్న దానికి ప్రతిగా వేరేది ఇష్టం లేనిది జరిగినా అది ఏ అనుభవము? చేదైన అనుభవమే, మారా అనుభవమే, మారా పరిస్థితులని అర్థం. అయితే వీళ్ళు ఎప్పుడైతే ఈ చేదైన నీళ్ళు టేస్ట్ చేసి పనికిరావన్నారో అసలే దాహంతో అల్లాడిపోతున్న వీరికి సనుగుడు వచ్చేసింది. చీ అంట మొదలు పెట్టేశారు. సనుగుడు వచ్చినప్పుడల్లా ఒక ఆయన దొరుకుతున్నాడు ఓరకనే, అమాయకుడు. ఎవరు? మోషేగా దొరుకుతున్నారు పాపం. ఇక ఆ మోషే మీద పడి ఏడుస్తున్నారు అందరూ, సర్వ సమాజం. నీ వల్లనే పాపం, ఆయన వల్లనే కదా ఆ చెర నుంచి విడిపించబడ్డారు. ఆయన ఏం చేస్తాడు? అతను కూడా ఎక్స్పీరియన్స్ చేయాలి కదా. ఆయన కూడా ఈ దాహం లేకుండా నడుస్తున్నాడు కదా. ఆయనకు ఒక్కరికి స్పెషల్గా వాటర్ బాటిల్ ఇవ్వట్లేదు కదా దేవుడు, కూలింగ్ వాటర్ ఏమి ఇవ్వట్లేదుగా. వాళ్ళతో పాటే ఆ పాటు పడతా వస్తున్నాడు. ఎక్కడ మోసే సనుక్కున్నట్టు లేదు. సపరేట్గా అతనికి ఎన్నో ఎదురైనవి కానీ ఎక్కడ సనుక్కోవాలా. పైగా అతని నిర్ణయంతో దేవుని సేవలోకి వచ్చాడు, దేవుని పిలుపులు నడిపించబడుతున్నారు. హెబ్రీయులకు రాసిన పత్రిక 11లో
మనం చూస్తే మనకు అక్కడ ఉంటుంది కదా, ఏమని ఉంటుంది, క్రీస్తు కొరకు నిందను అనుభవించడానికి, క్రీస్తు ప్రజల కొరకు శ్రమ పడటానికి ఐగుప్తు ధనమును ఫరో కుమారుడుగా ఉండుటకు దానిని తిరస్కరించి వచ్చాడు. ఇక్కడ దాహమైన చేదైన నీళ్ళైనా ప్రజలు విసుక్కుంటున్నా కూడా ఎక్కడ సనుక్కోట్ల. ఇంకా ఈ ప్రజలు సనుక్కుంటున్నసరికి ఏం చేస్తున్నాడు, దేవునికి మొర్ర పెడుతున్నాడు. మొర్ర పెట్టడం అంటే అర్థం ఏంది, క్రయింగ్ అని అర్థం, ఏడవడం. ప్రార్థన చేయటం వేరు, మూలగటం వేరు, మొర్ర పెట్టడం వేరు. మొర్ర అని అనగానే పెద్దగా వెర్రి కేకలేసి ఏడవటమే, ఏడుస్తూ కేకలేయటం అనమాట. ఇంగ్లీష్లో ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో ఏముంటుంది, క్రై అని ఉంటుంది, క్రయింగ్. ఇంకేం చేస్తున్నాడు, సనుగుడు భరించలేక దేవుని దగ్గరకు వచ్చి ఏడుస్తున్నాడు. దేవా ఏంటి, నేను ఇంకెంతకాలం పడాలి వీళ్ళతో, ఈ సనుగుడు నామే సనుక్కుంటున్నారయ్యా అని మోషే కేకలు వేయగా, మొర్రంటే కేక వేయటం, ఏడవడం, గట్టిగా అరిచినట్టుగా ప్రార్థన చేయటం అన్నమాట. మనం ఒక్కొక్కసారి ఏమంటాం చూడండి, మామూలు ప్రార్థన చేస్తాం కదా ఒక్కొక్కసారి, దేవానికి స్తోత్రం. ఇప్పుడు మీరు అందరూ అట్లా చేస్తున్నారు కదా. తర్వాత పర్సనల్గా మనం చేసుకునేటప్పుడు, చికాకులో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, ఆ బాధ తట్టుకొనలేనప్పుడు, లేదా మనలోకి ఏదైనా వ్యాధి ఉన్నప్పుడు, ఏదన్నా సమస్య వచ్చి తట్టుకొనినప్పుడు ఏం చేస్తాం, దేవా అనేస్తాం గట్టిగా, ప్రభువా అని అంటాం, కేకేసినట్టుగా అరుస్తాం. అట్లా అనమాట. అనగా దెబ్బక దేవుడు పలికాడు. దేవునికి అర్థమైపోయింది. వెంటనే ఆ సమస్యకు, ఆ చేదైనటువంటి పరిస్థితి నుండి విడిపించడానికి, ఆ మార అనుభవం తీసివేయడానికి దేవుడు మోషేకు ఒక ఆలోచన చెప్పాడు. అది మనము దేవుడి కార్యాల కొరకు ఎంతో కాలం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది, లాంగ్ పీరియడ్ ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది, దీర్ఘకాలం ఎదురు చూస్తున్నట్టు ఉంటుంది. అప్పుడు మనకు చాలా చికాకు వస్తుంది. ఆ వెయిటింగ్ పీరియడ్ అనేది చాలా చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తున్నట్టు ఉంటుంది. కానీ మనము మళ్ళీ ఏమనుకుంటాం, దేవుడు మనకు వాగ్దానం చేయగానే ఏదన్నా కార్యం చేసేటప్పుడు ఇట్లా చేస్తాడేమో, అట్లా చేస్తాడేమోనని మనం ఊహిస్తూ ఉంటాం. మనం చాలా మన ఆలోచన మనకు తగిన రీతిగా మనకి ఎంత జ్ఞానం ఉందో ఆ జ్ఞానాన్ని బట్టి ఆలోచన చేస్తాం, ఊహిస్తూ ఉంటాం. అయితే దేవుడు వాగ్దానం నెరవేర్చేటప్పుడు, దేవుడు అద్భుతం చేసేటప్పుడు, దేవుడు ఏదైనా సూచక్రియ చేసేటప్పుడు మనం ఊహించిన దానికి ఎలా ఉంటుంది, సరిపడినట్టుగా ఉండదు, అనుకూలంగా ఉండదు. ఆయన చాలా సింపుల్గా కార్యం చేస్తాడు. మనం ఎంతో బ్రాడ్గా ఆలోచిస్తాము. ఈ దేవుడు చేసేటప్పుడు ఎలా ఉంటుందంటే ఆ కార్యం వెరీ సింపుల్, చాలా సులభంగా చేసేస్తాడు ఆయన. చాలా సింపుల్గా ఉంటుంది ఆయన చేసే కార్యము అద్భుతంగా ఉంటుంది. ఆయన ఇచ్చే సూచన కానీ కార్యం చేసేటప్పుడు కానీ చాలా సులభంగా ఉంటుంది, సింపుల్గా ఉంటుంది అనమాట ఆయన చేసేటప్పుడు. ఎక్కడ ఎంత సింపుల్గా ఆ చేదైన నీటిని, ఆ మారా నీటిని మధురముగా ఎట్లా మార్చేసాడో చూడండి. అసలు అక్కడ పదాలు చూసారా, మధురము అనే పదము, మారా అంటే చేదు, మధురం అంటే తీపి. అసలు చేదు ఎక్కడ, తీపి ఎక్కడ, పొంతన లేదు కదా. నాకు ఈరోజు నేను వేరే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు యాకోబు పత్రికలో, నేను మీకు కూడా చదివి వినిపిస్తాను, మనందరికీ తెలుసు. యాకోబు పత్రికలో ఒక మాట ఉంటుంది కదా, ఒకే బావిలో నీళ్ళు ఎలా ఉంటే చేదుగానైనా ఉంటాయి, లేదంటే తీపిగానైనా ఉంటాయి. కొన్ని చేదుగా కొన్ని తీపిగా ఉంటాయా, అస్సలు సమస్య లేదు, అసలు ఉండనే ఉండవు. కానీ అది నేను చదువుతాను, ఒక్క మాట మీకు చదవాలని ఇష్టపడతాను. చదవండి అంటే ఉప్పు నీళ్ళలో నుండి తీయని నీళ్ళే రావంట. ఉప్పు అంటే కొంచెం పర్లా, ఇంకా చేదైనవి తీగ ఎట్లా అవుతాయి అసలు అసలు అది సృష్టి అమ్మా. అవును, ఇది అసాధ్యం కదా. దేవుడు మరి ఇక్కడ చూడండి, చేదైన నీటిని మధురముగా,
అందుకే నిన్న మనం పాట పాడుకున్నాం, ఆయన ఏమైనా చేయగలడు. తన ప్రజల కొరకు, మన కొరకు మనం ఆయనకి మొర్ర పెట్టాలే కానీ, ప్రార్థన చెయ్యాలే కానీ, ఆయనకి ఇష్టలుగా జీవించాలే కానీ, ఆయనకు లోబడుతూ జీవించాలే కానీ, ఆయన కట్టడలను ఆజ్ఞల మార్గాన్ని నడవాలే కానీ, మనలో ఉన్న చేదుని కావచ్చు, మనకు ఎదురయ్యేటువంటి చేదైన అనుభవాలు కావచ్చు, దేవుడు ఏం చేసేస్తాడు? అస్సలు మధురముగా చేసేస్తాడు, మధురాతి మధురంగా చేసేస్తాడు. ఇక్కడ చేదైన నీరుని మధురముగా చేయటానికి ఆయన ఏ సూచక క్రియ చేశాడో, ఆయన ఇచ్చిన సూచన సలహా ఏంటో చూద్దాం. ఇక్కడ ఆలోచన ఏం చెప్పాడంటే, మోషే నీకు దగ్గరలో ఒక చెట్టు ఉంది చూడు, ఆ చెట్టుని పీక్కొని వచ్చి ఆ చేదైన నీటిలో వేసే అన్నాడు. సింపుల్. ఎవరైనా ఊహిస్తారా ఇది? ఎవరన్నా ఊహిస్తారా అసలు ఇది? అయితే నేను అంటాను, అక్కడ వీళ్ళు ఈ ప్రయాణం చేయకముందే, వాళ్ళు అక్కడ దాకా వచ్చేటప్పుడే దేవుడు ఆ చెట్టును అక్కడ మొలిపించి ఉంచాడు వీళ్ళ కోసం. హల్లెలూయా, దేవునికే మహిమ. దేవుడు మన కొరకు సిద్ధపరిచేటువంటి కార్యాలు, సిద్ధపరిచేటువంటి ఆశీర్వాదాలు ఎంత ముందుగా ఆయన సిద్ధపరిచేస్తాడో మనం అనుకుంటాము, ఇన్ని రోజులు అయిపోయింది, ఇదెట్టా. నాకు కూడా చాలా ఆలోచనలు వస్తూ ఉంటాయి. పరిచర్య కొరకు దేవుడు చెప్పినవి కొన్ని ఆలస్యం అవుతున్నప్పుడు, నువ్వు ఇంతకాలం చేసావు, ఇదెట్టా నేను కూడా ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు నాకు కూడా తిరుగులేని సమాధానం ఇట్లా వాక్యాల ద్వారా దేవుడు చెప్తా ఉంటాడు. ఇంకా నేను నోరు మూసుకోవాల్సిందే. ఇంక ప్రశ్న అనేది అడగటానికే అవకాశం లేకుండా దేవుడు మాట్లాడేస్తారు. ఆయన ముందుగానే అక్కడ విత్తనం వేసి చెట్టు వచ్చేటట్టుగా, వీళ్ళు ఏ టైంకి అక్కడికి వస్తారో దేవుడు క్యాలెండర్లో ఉంది, పరలోకపు క్యాలెండర్లో ఉంది. వాళ్ళు ఈ చేదైన అనుభవానికి రావాల్సి ఉంది, అది నడిపించబడాల్సి ఉంది. అయితే అక్కడే దానికి పరిష్కారం కూడా ఉంచేశాడు తండ్రి. అక్కడే ఒక చెట్టును వారికంటే ముందుగానే, వాళ్ళు అక్కడికి వచ్చాక చెట్టు మొలిపించలా, వాళ్ళు అక్కడికి వచ్చాక విత్తనం వేయలా, వాళ్ళు అక్కడికి వచ్చేసరికి చెట్టు పెద్ద అయ్యింది. ఆ చెట్టు దానిలో వేయగానే మధురం అయిపోతాయి, టైం కూడా ఉండదు. అయితే మన వాళ్ళు ఆవేశపడి సనుక్కుంటున్నారు. మనకు చాలాసార్లు తొందర ఎక్కువ, ఆవేశం ఎక్కువ. దాన్ని బట్టి ఏం చేస్తామనంటే, దేవుడు అతి సమీపంలో ఆయన కార్యం చేయటానికి సిద్ధంగా ఉంది, అది దగ్గరగా ఉంది. ఆ కార్యం మనకు అందుబాటులోనే పెడతాడు, అది కూడా మన చుట్టూనే పెట్టేస్తాడు ఆ అద్భుత కార్యము. ఆ వనరులు అక్కడే ఉంటాయి, ఆ మనుషులు అక్కడే ఉంటారు, ఆ కార్యం చేయడానికి కావాల్సినవన్నీ అక్కడ మన చుట్టూనే ఉంటాయి. అయితే ఆయన రైట్ టైం వరకు దాన్ని మరుగు చేస్తాడు. అది విషయం, అది రైట్ టైం వరకు మరుగు చేస్తాడు. దాన్ని మనకి అర్థం కానివ్వడు, గ్రహింపు కానివ్వడు. ఎందుకు? టెస్ట్ చేయాల్సి ఉంది కాబట్టి. ముందే చెప్పేస్తే ఎవడు చనుక్కుంటాడు? చనుక్కోడు కదా. చనుక్కోవడానికి ఉంటుంది అవకాశం? కాదు. హృదయం శోధించాలంటే, దేవుడు మనల్ని పరీక్షించాలంటే, మన హృదయంలో ఉంది ఏదో తెలియాలంటే ఆయన చేసేది కూడా కొన్ని మరుగు చేస్తాడు సమయం వచ్చిందాక. అయితే ఇక్కడ ఏం చేశారు? వాడు తొందరపడి ఆ లోపు అంతకుముందు ఎట్లాంటి కార్యాలు చేశాడు? అసలు ఎక్కడైనా సృష్టిలో ఒక సముద్రం 2 పాయలయ్యి ఆరిన నేల మీద నడవటం అనేది జరిగిన సిచ్యుయేషన్స్ ఉన్నాయా చరిత్రలో? ఈ ఎక్స్పీరియన్స్కి ముందే దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు? ఎర్ర సముద్రాన్ని వీళ్ళ కొరకు ఏం చేశాడు? 2 పాయలు చేసి అటు గోడగా ఇటు గోడగా చేసేసాడంట. వాళ్ళ కళ్ళ ముందే నీళ్లు మధ్యలో అప్పటికప్పుడు ఆ నేలను వీళ్ళు నడవాలని, చెమ్మగోడ కాలు కంటకూడదని ఆరిన నేల చేసేసాడు. వీళ్ళని బయటకు తీసుకొచ్చాడు. అయ్యే వీళ్ళలాగే నడుద్దామని ఊపుకుంటూ వచ్చిన ఐగుప్తీలతో అన్నాడు, మీకోసం కాదు ఎర్ర సముద్రం పాయలు చేసింది, నా పిల్లల కోసం. మీరు వస్తే నేను ఎలా ఊరుకుంటానని దానిలో ముంచేశాడు, నిరూపించాడు. అది మన కొరకే ఆయన ఏదైనా చేస్తాడు, మన శత్రుల కొరకు కాదు. మన శత్రులు వీళ్ళు ఏదేదో చేసేస్తున్నారు, మేము కూడా చేస్తామంటే వాళ్ళు మునిగిపోతారు, ముంచేస్తాడు దేవుడు వాళ్ళని. మన శత్రుల కొరకు దేవుడు చేయట్లా, మన కొరకు దేవుడు ఏ కార్యమైన చేస్తాడు. మన కొరకు దేవుడు మన ఎదుట ఏదైనా ద్వారం తెరుస్తాడు, ఏ అద్భుతమైన చేస్తాడు మనల్ని తృప్తిపరచడానికి, ఆయన శక్తి మన ఎదుట కనపరచడానికి.
అంత చరిత్రలు లేనిది, వాళ్ళు ఊహించనిది, వాళ్ళు భయపడుతున్న ఎర్ర సముద్రుని దాటించాడు కదా. అయితే ఇక్కడికి రాగానే వాళ్ళు అంత సనుగుకోవటం అవసరం లేదు, ఇది పరీక్షిస్తున్నాడు, కాస్త ఓపిక పెడదాం అనుకొని ఉంటే వాళ్ళు అక్కడికి రాగానే ఆల్రెడీ ఆ చెట్టు ఉంది, చేదుగా ఉండి అయ్యా అని అనగానే ఆ చెట్టు తీసే అనేవాడు. సింపుల్గా అయిపోయేది, తక్కువ టైంలో అయిపోయేది. కానీ వీళ్ళు అక్కడ ఈ దేవుడు పరీక్షించడానికి కాబట్టి ఆ పరీక్షలో కూడా వాళ్ళు ఏం చేశారు, సనుక్కున్నారు. మోషే మొర్రపెట్టగా దేవుడికి అన్నాడు, అయ్యో మీరు ఇక్కడ దాకా వస్తారని నేను అక్కడ చెట్టు కూడా ముందుగా నేసి పెట్టానయ్యా, అన్నీ సిద్ధంగానే ఉన్నాయి, మీరేం కంగారు పడవసరలా. నేనేం పరలోకం నుంచి మీ దగ్గరికి వచ్చిందాక టైం ఏం పట్టదు, అక్కడ రెడీగా ఉంచాను, అక్కడ సిద్ధపరిచాను. మీరు ఇక్కడ అది ఫేస్ చేస్తారని, ఈ అనుభవం మీకు ఎదురవుతుందని నేను ముందుగానే దానికి పరిష్కార మార్గం అక్కడ పెట్టేశాను అని అన్నాడు. ఆ చెట్టు తీసుకొచ్చి చేదైన నీళ్ళు వేయగానే విత్-ఇన్ సెకండ్స్లో ఏమైపోయింది, చేదు ఉప్పగా అవటం కాదు, ఇంకొకలాగా అవటం కాదు, ఏం కాదు, మధురంగా అయిపోయింది. మధురం. అవి తాగుతుంటే ఇంకా ఇంకా తాగాలి అనిపించేటంత మధురమైన నీటిగా మార్చి తన పిల్లలకు అందించాడు. దేవుడు ఏదైనా చేదు అనుభవం మనకి అనుమతిస్తే, మారా అనుభవాలకు మనం నడిపిస్తుంటే, అది వ్యాధి అనే చేదు అయినా, ఆర్థికపరమైన అప్పులు అనేటువంటి చేదు అయినా, ఇంట్లో మారని వ్యక్తులు, కఠినమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ మాటలు చేదుగా అనిపించినా, ఇంకా మీరు ఏది మీకు చేదైన అనుభవం అనిపిస్తుందో, ఒకవేళ దేవుడు అది గనక పరీక్షించడానికి అనుమతిస్తే, అమ్మో ఆ చేదు, మీరు కాస్త ఓపిక పట్టగలిగితే ఆ చేదునే మధురంగా మార్చేస్తాడు. జుట్టు పట్టుకొని భార్య భర్తనే ప్రేమించేటట్టుగా దేవుడు చేసేస్తాడు, అంతే, ఏం లేదు, అంతే, మధురముగా చేసేస్తాడంతే. ఎంత మధురంగా చేస్తాడు అని అంటే, చేదుకి మధురానికి ఎంత డిఫరెన్స్ ఉంది, అంత మార్పు ఇచ్చేస్తాడు. బైబిల్లో నాకు ఈయన గుర్తొస్తున్నాడు. సౌలు ఎట్లాంటోడు అసలు, సంఘాన్ని హింసించేవాడా కాదా, ఈడ్చుకొని వెళ్ళేవాడా లేదా, పిల్లలని లేదు, స్త్రీలని లేదు, వృద్ధులని లేదు, సేవకులని లేదు, విశ్వాసులని లేదు, తారతమ్యం లేదు, అసలు ఏ భేదం లేకుండా యేసు అని పేరెత్తిన, యేసు నమ్ముతున్నారని తెలిస్తే చాలు ఈడ్చుకొని మరి వెళ్ళిపోయి కొట్టి చంపటానికి కూడా సిద్ధపడేవాడంట. ఎంత తెగించేవాడు అసలు, ఎంత దారుణాలు చేసేవాడు. అతను దేవుని ఎదుట ఎంత అసహ్యుడిగా కనపడ్డాడు. సేవకులే, అపోస్తులే భయపడి వెళ్ళి దాక్కునే పరిస్థితికి తీసుకొచ్చాడు కదా. మరి అట్లాంటి వ్యక్తి అతను కూడా ఊహించలా, అపోస్తలు కూడా ఊహించలా. ఆ టైంలో ఆయన ఏ పని చేదైన పని చేయటానికి వెళ్ళాడు, దేవునికి ఇష్టం లేని పని చేయటానికి వెళ్ళాడు. మధ్యలో ఒక్క పీక్కానే మొత్తం సెట్ అయిపోయింది. అవునా కదా. ఒక్క దమస్కు మార్గం, అతను వెళ్తున్న మార్గం ఏంది, అతని ఆలోచన ఏంది, కానీ దేవునికి ఒక ఆలోచన ఉంది, ఈ మార్గంలోకి రావాలి, ఈ పని మీద బయలుదేరినప్పుడే నేను మార్చుకుంటాను అనుకున్నాడు ఆయన. ఆ చేదైన గుణలక్షణాలు కలిగినటువంటి సౌలును ఎలా మార్చాడమ్మా. పౌలు అంటే ఏంటి అసలు, కల్తీ లేని ప్రేమ, అర్థమవుతుందా. సౌలు అంటే ఏంది, కఠినాత్ముడు అని అర్థం, దుర్మార్గుడు, దుష్టుడు, హింసకుడు అని అర్థం. ఆయనే చెప్పుకున్నాడుగా, నేనంటే ఏముందక, హింసకుడు, హానికరుడు. సౌలు అంటే అర్థం ఏంటి, పేరుకి హింసకుడు, హానికరుడు, దూషకుడు. మరి అట్లాంటి సౌలు సెకండ్స్లో ఎలా మారిపోయాడు, మధురముగా మారిపోయాడు. అతని క్యారెక్టర్, ఏసై గుణలక్షణాలు వచ్చేసాయి, సాతాను గుణలక్షణాలన్నీ పోయి ఏసై పట్టుకోగానే, ఆయన టైం రాగానే దేవుడు ఏం చేశాడు, సౌలుకు కూడా తెలీదు దేవుడు పట్టుకుంటాడని, సౌలుకు కూడా తెలీదు మారతాడని. అమ్మా, ఆ సౌలు తన పని మీదే వెళ్తున్నాడు, అదే సాధిస్తాననుకున్నాడు, కానీ ఏం సాధించాడు, వెనక్కి వచ్చి యేసుక్రీస్తుకు దాసుడైపోయాడబ్బా.
ప్రేమ 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 గురించి ఎవరు ఎక్కువ చెప్పారు చెప్పండి బైబిల్లో? యేసుక్రీస్తు తర్వాత క్రొత్త నిబంధనలో పౌలే. ప్రేమించడానికి ప్రయాసపడని అని చెప్పింది ఎవరమ్మా? అసలు పౌలుకి ప్రేమ అంటే ఏంటి తెలుసు? అంతకుముందు కక్ష, హింస, హత్య చేయటం, కర్కసత్వం అన్నమాట, కఠినాత్ముడు. దేవుడు పట్టుకోగా చేదైనటువంటి వ్యక్తిని, చేదైన మనస్సు కలిగిన, చేదైన హృదయం కలిగిన, చేదైన గుణలక్షణాలు కలిగినటువంటి ఆ సౌలును ఆ పేరు కూడా ఉంచలేదు, కనీసం పౌలు మార్చేశాడు. పౌలు అంటే యేసుని ప్రేమించేవాడు, మధురమో, స్వీట్నెస్. ఇక అక్కడి నుంచి ప్రేమ 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 ప్రేమ. ఒక మూవీ గుర్తొస్తుంది, దయామయుడులో ఆయన పాడే పాట ఎంత కమ్మగుంటుందో. ప్రేమకు మించిన ఏంట పాట, దైవం లేదు, అదేదో పాట ఉంది, చాలా బాగుంటుంది. ప్రేమే అని పాడతాడు కదా, నాకు సరిగ్గా గుర్తురాట్లా. ప్రేమ గురించి ఎక్కువ ప్రకటించాడు పౌలు. దేవుడు ఏదైనా చేయగలడు, ఏదైనా చేయగలడు. అక్కడ ఏం చేశాడు? ఆ చెట్టు తీసుకొచ్చి వేశాడు. ఆ చెట్టు అంట ఈ రోజున ఒక కొత్త మర్మం చెప్తున్నాను చూడండి. మనకు తెలిసిందే, దేంతో పోల్చి చెప్పాలని దేవుడు ప్రేరేపిస్తున్నాడంటే, ఆ లేత మొక్క అంట, అది అక్కడ మొలిచింది. లేత మొక్కను వేళ్లతో సహా పెరికి వేసి చేదైన దానిలో వేసాడంట. వేయగానే ఆ నీళ్లు మధురమైన అంట. దానికి సాదృశ్యం ఎవరిని పోల్చారంటే, ఆ లేతైన మొక్క యేసుక్రీస్తు ప్రభువారు. హల్లెలూయా. ఆ చేదైన నీరు మనము, మన హృదయాలకు సాదృశ్యం. చూసారా? ఆ లేత మొక్క అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు తన యవ్వన రక్తమంతా మన కొరకు దారపోయిగానే, ఆ రక్తముతో మన హృదయాలు కడగగానే మన చేదు భ్రష్టు పట్టిపోయిన మన హృదయాలు, మన తలంపులు, మన ఆలోచనలు, మన శరీరము, మన మనస్సు, మన ఆత్మ అంతా ఎలా మారిపోయిందమ్మా? మధురముగా. యేసయ్య మనలోకి వస్తేనే మనలో ఉండి చీకటి పోయి, చేదు పోయి, ఏమొచ్చింది? వెలుగు. చూసారా? ఆ లేతైన మొక్క ఆ వేళ్లతో సహా పెరికి వేయబడి నీళ్ళలో వేయబడితేనే ఆ చేదంతా మొక్క పీల్చేసుకొని ఆ మధురమైనటువంటి నీళ్ళన్నీ ప్రజలకు ఇచ్చేసింది. హల్లెలూయా. యేసయ్య మన పాపాన్ని, శాపాన్ని ఆయన తీసేసుకొని మనకేమి ఇచ్చాడమ్మా? రక్షణను, పరలోకాన్ని, స్వతంత్రతను, స్వేచ్ఛను, సమాధానాన్ని ఇచ్చాడు. అవునా కాదా? మనలో ఉన్న పాపం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మన మీద ఉన్న, మనం కలిగి ఉన్నటువంటి శాప భారం అంతా ఆయన మీద వేసుకున్నాడు. మనలో ఉన్న చేదంతా ఆయన తీసేసుకున్నాడు. సిలువలో ఆయన ఎలా అయిపోయాడు? ఒక పాపిగా అయిపోయాడు, ఒక శాపంగా అయిపోయాడు. మనమైతే ఆ శిక్ష భరించాల్సింది. ఆయన పాపయ్యాడు, ఆయన శాపమయ్యాడు. మనల్ని ఎలా చేశాడు? నీతిమంతులుగా చేసేసాడు. హల్లెలూయా. మనల్ని నీతిమంతులుగా చేయాలంటే ఆయన ఏమవ్వాలి? పాపి అవ్వాలి, శాపంగా మార్చబడాలి. మనదంతా ఆయన తీసుకుంటేనే ఆయన నీతి మనకు వస్తుంది. ఇక్కడ ఈ మొక్క, లేతైన మొక్కను చేదైన నీళ్లు వేయగానే ఆ చేదంతా లేతైన మొక్క పీల్చేసుకుంది. ఇక ఆ నీరు చేదుని విడిచిపెట్టేశాక ఆ నీరు మధురమైన నీరుగా మార్చబడిన తర్వాత ఆ మధురమైన నీటిని దేవుడు తన ప్రజలకిచ్చాడు. హల్లెలూయా. తన ప్రజలకిచ్చాడు. ఇప్పుడు తాగండర్రా. నేను మిమ్మల్ని చేదులో కూడా నడిపించాలని నాకు ఇష్టం కాదు నాన్న. నేను మిమ్మల్ని దాహంతో నడిపించాలని నాకు ఇష్టం కాదు. మీరు అల్లాడిపోతుంటే నేను చూసి మురిసిపోవాలన్నది నా ఇష్టం కాదు. ఈ సమయంలో కూడా మీరు నన్ను నమ్ముతారా లేదా? ఇదిగో మా ముందే కదా ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మాకు ఈ నీళ్ళు లేకపోతే, చేదైన నీళ్ళు లేకపోతే దేవుడు ఎందుకు మౌనంగా ఉంటాడు అని మీరు అనుకుంటే నేను మురిసిపోదాం అనుకున్నాను రా. కానీ మీరు మళ్ళా నన్ను శోధించారు. కానీ నేను మీ కొరకు సిద్ధపరిచింది మీకు తెలీదు. మీ కొరకు నేను మధురమైనది ఇవ్వడానికే నేను ఇక్కడ అన్నీ సిద్ధం చేసేసాను అని రుజువు చేసేసాడు. రుజువు చేసిన తర్వాత
కింద అప్పుడు మాట్లాడుతున్నాడు ఆ మాట 25వ వచనము చివరి నుంచి. చూడండి, అతడు యెహోవాకు మొర్రపెట్టాను, అంతటా యెహోవా అతనికి ఒక చెట్టును చూపాను, అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురమాయను. అక్కడ ఆయన వారికి కట్టడని నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించి ఏమంటున్నాడు, మీ దేవుడైన యెహోవా వాక్కుని శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటిని అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీలకు కలుగు చేసిన రోగములలో ఏది మీకు రానియను, నిన్ను స్వస్థపరిచి యెహోవాను నేనే అనెను. దేవుడు ఒకటి అన్నాడు, నా ఆజ్ఞల మార్గాన కనుక మీరు నడుస్తుంటే తప్పిపోకుండా ఉంటే మీకే బలహీనత రానివ్వను, మీకే అనారోగ్యం రానివ్వను. ఒకవేళ అపవాది మీ మీద అనారోగ్యం తీసుకొస్తాను పర్మిషన్ ఇచ్చిన నేను మిమ్మల్ని బాగు చేస్తాను, ఎందుకంటే స్వస్థపరచు దేవుడను నేనే. దేవుడు మీ బలహీనలు కనుక మీలో ఇప్పుడుంటే నజరేయుడైన యేసు నామములో స్వస్థపరచు యెహోవాగా ఈరోజు ఆయన తన గాయపడిన హస్తంని మీ మీద చాపునుగాక. ఇప్పుడే సమస్త వ్యాధి బాధల నుంచి దేవుడు మిమ్మల్ని విడిపించునుగాక, మిమ్మల్ని స్వస్థపరచునుగాక, మీకు శక్తిని ప్రసాదించునుగాక, మీలో ఆయన జీవము సమృద్ధిగా ప్రసరించునుగాక యేసు నామములో. ఇంకొక బాగా ఆశ్చర్యకరమైన అద్భుతాన్ని నేను మీకు ఇప్పుడు చెప్తాను. 27వ వచనం. అది యేసయ్య ఒక చిన్న టెస్ట్ చేశాడు కదా, దేవుడు వారిని ఒక చిన్న టెస్ట్ చేశాడు కదా, నీళ్లు లేకుండా తర్వాత చేదుని నీళ్ళని తీసుకొని వచ్చి ఎందుకు పరీక్షించాడనంటే అక్కడ మాత్రమే మధురమైన, ఇప్పుడు ఆ నీళ్లు తాగిన తర్వాత మళ్ళా వాళ్ళు నడవాల్సిందేగా, ఆ నీటిని ఏమైనా మోసుకొని రాలేరు కదా. అయితే అక్కడ మధురమైన నీటిని వాళ్ళ కొరకు ఇచ్చిన తర్వాత ఆ దాహముతో ఉన్న వాళ్ళని, ఆ చేదు అనుభవాల్లో కూడా నడిచి అలసిపోయినటువంటి వాళ్ళని ఏ ప్రాంతానికి తీసుకొని వచ్చాడో తెలుసా? 27వ వచనంలో ఉంది. అది ఎలీము అనేటువంటి ప్రాంతానికి తీసుకొని వచ్చాడంట. షూరు అనే అరణ్యములో ఇంకా ఆ ముందుకొచ్చిన మారా అనే ప్రాంతంలో వారు దాహముతో అల్లాడారు, చేదు అనుభవంలో కూడా నడిపించబడ్డారు, అలసిపోయారు. అలసిపోయిన తర్వాత పరీక్షించిన తర్వాత దేవుడు వాళ్ళని ఆ అలసట తీర్చడానికి, అసలు ఆ చేదైన అనుభవాలన్నీ మర్చిపోవడానికి ఒక ప్రత్యేకమైనటువంటి స్థలానికి తీసుకొని వచ్చాడు ఆయన. ఆ అరణ్యము దాటుకొని ఒక ప్రత్యేకమైన ప్రశాంతమైనటువంటి సస్యశ్యామలమైన పచ్చదనంతో కూడినటువంటి ప్రదేశాన్ని దేవుడు తీసుకొని వచ్చేసాడు. ఆ ప్రదేశం పేరేంటి? ఎలీము. ఎలీము, ఏలీము. అక్కడ ఏముంది చెప్పండి, ఎందుకు ప్రశస్తమైంది అంటున్నాను? అక్కడ ఏమున్నాయో చదవండి ఒక్కసారి. 27వ వచనము. ఇప్పుడు మీకు ఎట్లా ఉంటుంది ఎక్స్పీరియన్స్ చూడండి. వాళ్ళు షూరు అరణ్యంలో కూడా నడుచుకుంటూ వస్తే ఏమేమి చేదనుభవాలు ఎక్స్పీరియన్స్ చేశారు, ఏమి కొదువలు కొరతలు వాళ్ళు ఎక్స్పీరియన్స్ చేశారు, నీటి కొరత వాళ్ళకి అక్కడ. అయితే దేవుడు ఆ పరీక్షించిన తర్వాత వాళ్ళని ఏ ప్రాంతానికి తీసుకొని వచ్చాడు? నీటి బొగ్గలు కలిగినటువంటి ప్రాంతానికి. హల్లెలూయా. వాళ్ళని ఏ సమస్యలో కూడా తీసుకొని వచ్చాడో, ఏ విషయంలో పరీక్షిస్తూ తీసుకొని వచ్చాడో అది వారికి సర్వ సమృద్ధి కలిగినటువంటి దానిని ఇవ్వటానికి దేవుడు వాళ్ళని 12 నీటి బొగ్గలు, నీటి ఊటలు కలిగిన ప్రదేశానికే తీసుకొని వచ్చేసి అక్కడే పెట్టేసాడు వాళ్ళని. 70 ఈత చెట్లు ఉన్నాయంట, 12 నీటి బొగ్గలు ఉన్నాయంట. షూరు అరణ్యంలోనేమో నీళ్లు దొరకలా, కానీ ఎలీములో ఏమున్నాయి? నీటి బుగ్గలే ఉన్నాయి అక్కడ. ఆ షూరు అరణ్యంలో నడుచుకుంటూ వచ్చారు, అది ప్రయాణము మాత్రమే. కానీ దేవుడు వాళ్ళని స్థిరపరిచింది, లేదా స్టే చేయట కొంతకాలం ఎక్కడ ఉంచుతానికి తీసుకొని వచ్చాడు? అలసట తీర్చడానికి, ఆ చేదును మర్చిపోవటానికి, ఆ అనుభవాలన్నీ వాళ్ళు మర్చిపోవటానికి ఎక్కడ తీసుకొచ్చారు? ఏ అనుభవంలో గుండా వాళ్ళు వచ్చారు, ఏ బాధలో గుండా వాళ్ళు వచ్చారు, ఏ అలసిపోయిన ఆ స్థితిలో నుండి వచ్చారో అలసట పూర్తిగా తీర్చటానికి నీటి బొగ్గలు కలిగినటువంటి ప్రదేశానికి తీసుకొచ్చాడు. అక్కడ నీటితో పాటుగా వారు భుజించడానికి ఈత చెట్లు, వారికి అక్కడ ఆహారము, నీరు.
నీరు భోజనము రెండు కూడా వాళ్ళకి సర్వ సమృద్ధిని కలుగ చేయటానికి, అప్పటిదాకా వారి అలసిపోయిన స్థితిని తీసేయటానికి దేవుడు కరెక్ట్గా ఇదిగో ఇది ముందు సిద్ధపరిచి ఆ ముందు వారిని పరీక్షించాడు. నీటి విషయంలో పరీక్షించిన తర్వాత ఆ నీటి విషయంలో వారికి దేవుడు ఎంత సమృద్ధిని ఇచ్చాడో, సమృద్ధి కలిగిన ప్రాంతానికి తెచ్చాడో చూడండి. నీటి బొగ్గలే ఉన్నాయంటే అక్కడ నీటి కొరత ఉంటుంది? అసలు నీటి ఓటలు కలిగినటువంటి ప్రదేశం అంటే అసలు ఆ దాహము తీర్చబట్టడానికి ఎట్లాంటి ఫెసిలిటీ దేవుడు ఏర్పాటు చేశాడు. ఇటు ఈత పళ్ళు తినటము, ఇటు కమ్మని వాటర్ నీటి బొగ్గలో నుంచి దాహము తీర్చుకోవటము. అక్కడ కొంతకాలము వారు దేవుడు అక్కడ ఉంచి వాళ్ళని ప్రశాంతంగా ఉంచి వాళ్ళ ఆ యొక్క మార అనుభవాలన్నీ మర్చిపోయిందాక అక్కడ ఉంచి ఆ కొరతంతా తీర్చి ఆ కొదువంతా తీర్చి వారికి సమృద్ధితో పెంచి అక్కడ రెస్ట్ ఇచ్చి మళ్ళా వాళ్ళని ప్రయాణం చేయించాడట. ఈ రోజున మీరు ఏ మార అనుభవాల గుండా వెళ్తున్నారో, ఏ చేదైన పరిస్థితులను మీరు దాటుకుంటూ వెళ్తున్నారో, దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తుంటే గనక దేని కొరకు పరీక్షిస్తున్నాడు? మీరు గనక ఖచ్చితంగా చెప్తున్నాను, మీరు గనక అప్పుల్లో అనేటువంటి ఈ ఆర్థిక సమస్యలు అనబడేటువంటి చేదైన అనుభవాల్లో గుండా నడిపించబడతా ఉంటే, దొరకని పరిస్థితి, పనులు ఉండి ఉండని స్థితి, డబ్బులు ఉండి లేని స్థితి, ఈరోజు ఉంటే రేపు ఉండని స్థితి కనుక ఉండి దేవుడు నడిపిస్తుంటే దేవుడు ఏం సిద్ధపరిచాడని అర్థం. దీని తర్వాత ఇప్పుడు కనుక నిలబడితే, ఇప్పుడు కనుక సనుక్కోకుండా ఉంటే, ఇప్పుడు కూడా స్తుతించగలిగే మనస్సు మనం కలిగి ఉంటే, దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు ఇశ్రాయేలులాగా, దీని తర్వాత ఏదో ఆర్థికంగా నన్ను నలగగొడుతున్నాడంటే, ఆర్థికంగా పరీక్షిస్తున్నాడంటే, అదిగో సస్యశ్యామలమైనటువంటి ఆర్థికంగా పురోగతిని సాధించేటువంటి ఆర్థిక అభివృద్ధి కలిగినటువంటి అప్పు ఇచ్చే స్థాయిలోకి దేవుడు ఏదో తీసుకెళ్ళబోతున్నాడు, ఏదో ద్వారం తెరవబోతున్నాడు, ఏదో మహత్కార్యం చేయబోతున్నాడు అని గ్రహించి ఇప్పుడు సనుగుకోకుండా గనక ఉండగలిగితే దేవుడు నెక్స్ట్ ఇవ్వబోతున్నటువంటి స్టేజ్ ఏంటో తెలిసిన, మీరే అప్పిచ్చే స్థాయిలోకి వెళ్ళిపోబోతున్నారు. రెండవది, మీరు ఆర్థికంగా పురోగతిని సాధించబోతున్నారు. ఆర్థికంగా దేవుడు మిమ్మల్ని అభివృద్ధి పరచబోతున్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. అలాగే ఇంకా మీరు ఇంకా ఏది మీకు చేదనిపిస్తుందో, నేను ఉదాహరణగా చెప్తాను. ఇప్పుడు నేను చెప్పింది కూడా మీరు ఫేస్ చేస్తూ ఉండుంటారు ఖచ్చితంగా మనలో. అయితే ఇంకా ఏది మీకు చేదైన అనుభవం కనిపిస్తుంది? దేవుని మీద సనుగుకోవటానికి కారణం ఏదవుతుంది? దేవుడు ఏది మిమ్మల్ని పరీక్షిస్తున్నాడని మీకు అనిపిస్తుంది ఈ సమయంలో? చేదైన వ్యక్తుల, మీ కుటుంబంలో ఏ వ్యక్తుల ద్వారానే చేదైన అనుభవాలను మీరు అనుభవిస్తున్నారా? ఆ వ్యక్తులను కూడా దేవుడు పౌలులాగా మధురంగా మార్చబోతున్నాడు అని అర్థం. హల్లెలూయా. ఇక జీవితాంతం వీళ్ళు కొంతకాలం మిమ్మల్ని శ్రమ పెడుతున్నారేమో, చేదైన అనుభవాలు మీరు అనుభవించేటట్టుగా వారి ద్వారా అవి జరుగుతున్నాయేమో, అయితే వాళ్ళని దేవుడు మధురంగా మారుస్తాడు. వారిలో ప్రేమ కలిగిన హృదయం పెట్టినప్పుడు ఏం చేస్తారు అని అంటే, జీవితకాలం పాటు మిమ్మల్ని ప్రేమిస్తారు, ప్రేమ మాత్రమే కురిపిస్తారు, లోబడతారు, సహాయం చేస్తారు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కువగా ఆ దేవుని కార్యాలు చూడాలంటే పరీక్షించబడాల్సి ఉంటుంది. పరీక్ష లేకుండా ఆ దీవెన ఇవ్వడు. ఎందుకంటే దేవుడిచ్చే దీవెన ఎట్లాంటిదనంటే పర్మనెంట్ది, శాశ్వతమైనది ఇస్తాడు. ఆయన ముందుగా సిద్ధపరిచినవన్నీ ఎట్లాంటివి? టెంపరీవి కాదు, లోకంలో దొరికేటువంటి సాదా సీదా లాంటిది కాదు. పర్మనెంట్ బ్లెస్సింగ్స్, శ్రేష్టమైనవి, అతి శ్రేష్టమైన గోధుమలతో తృప్తిపరుస్తాడు. ఇప్పుడు కనుక నువ్వు కరువుతో ఉంటే, లేమితో ఉంటే, దేవుని ఆజ్ఞలు కట్టడలను అనుసరిస్తూ కూడా నువ్వు లేమిలో గనక ఉంటే, తినక ఉంటే, ఏదైనా అన్ని కూడా చాలన్నట్టుగా వండుకొని తింటా ఉంటుంటే, నీకు దేవుడు ఏ రాత రాశాడో తెలుసా? నీకు, నీ కుటుంబానికి అతి శ్రేష్టమైన గోధుమలతో నిన్ను పెంచి పోషించబోతున్నాడు. హల్లెలూయా. కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. ఇది నిశ్చయంగా జరగబోతుంది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు మీరున్న లేమి, మీరున్న కరువు, మీరున్న ఆర్థిక అసమానతలు, ఇవన్నీ కూడా దేవుడు పరీక్షిస్తుంటే వస్తున్నాయని నమ్మండి. నిలబడండి. దేవానికి స్తోత్రం. ఎందుకంటే
నువ్వు ఊరికనే పరీక్షించవయ్యా నీ పిల్లల్ని. మనుషుల్లాగా ఊరికే ఆడుకోవడానికి చెయ్యు, ఊరికనే టైం వేస్ట్ చెయ్యు, ఊరికనే టైం వేస్ట్ మాటలు చెప్పు. ఊరికనే పెట్టలేదు 40 రోజులు, నాకు టైం ఉండి పెట్టలేదు, నాకేదో వాక్యం చెప్పాలని ఆశ ఉండి పెట్టలేదు. నో 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 దేవుడు చెప్తే పెట్టాను, దేవుడు పెట్టమంటే పెట్టాను, దేవుడు మాట్లాడమన్నది మాట్లాడుతున్నాను. దేవుడు నా నోట్లో ఏది పెట్టాడో అది ధైర్యంగా నేను మీతో చెప్పేస్తున్నాను. కాబట్టి మీరు ఆర్థికంగా లేమిలో అసమానతల్లో ఉండి కరువులో కనుక చాలని బతుకులతో ఉంటే, నిజంగా మీరు దేవుని యందు భయభక్తులు కలిగి నడుస్తూ కూడా ఇవి అనుభవిస్తూ ఉంటే, నేను చెప్తున్నాను, మిమ్మల్ని దేవుడు అతి శ్రేష్టమైనటువంటి గోధుమలతో తృప్తిపరచబోతున్నాడు, కొండ తేనెతో మిమ్మల్ని తృప్తిపరచబోతున్నాడు. అంటే ఆ 2 ఇస్తారని కాదు, అట్లాంటి స్థితిని, పాలు తేనెలు ప్రవహించేటువంటి ఉన్నతమైనటువంటి సర్వ సమృద్ధి కలిగిన స్థితిలోనికి దేవుడు మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాడని అర్థం. అది పరీక్షించాకే ఇస్తాడు. పరీక్షించకుండా ఆ స్థితి ఇచ్చాడు అనుకోండి, దమ్మని పడిపోతారు కింద, ఏమి లేదు. పరీక్షించకుండా ఇస్తే లేమిలో ఉన్న వాళ్ళ బాధలు నీకు తెలియదు, కరువులో ఉన్న వాళ్ళ బాధలు నీకు తెలియదు, ఆర్థికంగా నలిగిపోతున్న వారి బాధలు నీకు తెలియదు, అప్పుల్లో ఉన్న వాళ్ళ బాధలు నీకు తెలియదు. నిన్ను ఊరికని ఏం పరీక్షించకుండా దేవుడు దీవించాడు అనుకో, అట్లాంటి బాధల్లో ఉన్న వాళ్ళు నీ దగ్గరికి వస్తే నీ కంటికి ఆనరు వాళ్ళు. ఇప్పుడు చాలామంది చూడండి, ఊరికే ఎదిగిపోయి సన్నగా గొప్పలు అయిన తర్వాత, అమ్మో ఇక వాళ్ళ ఆలోచనలు వాళ్ళ మాటలు ఇక ఎట్లుంటుందో. సడన్గా దేవుడు ఆశీర్వదించేశాడు అనుకో, అసలు వాళ్ళ మాటలు మారిపోతున్నాయి, వాళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి, ఇతరుల పట్ల వాళ్ళ చులకన భావం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుంది? దేవుడు వాళ్ళని పరీక్షించకుండా ఏదో ఒకేసారిగా కనుక ఆశీర్వదించబడితే వాళ్ళు ఏం చేస్తున్నారు, వారి కింద వాళ్ళని అర్థం చేసుకోలేరు. అప్పుడు వాళ్ళకే నష్టం. ఏం నష్టం జరుగుతుంది? దేవుడు అట్లాంటి కఠిన హృదయం నిన్ను దీవిస్తే, నీకు ఎంత ఇస్తే, నువ్వు అంతకుముందు ఇవి ఫేస్ చేసేవి కదా, నువ్వు అర్థం చేసుకోవాలి కదా పేదవారిని. నువ్వు నాకు కూడా ఎంతో ఇవ్వాలి కదా, పరిచర్యకు నా మందిరానికి కూడా ఇవ్వాలి కదా, నా భాగం నాకు ఇవ్వాలి కదా, ఇప్పుడు నీకు దీవిస్తే నీకు ఎంత కొమ్ములు వచ్చాయా అని ఏం చేస్తాడు? కొమ్ములు విరిచేస్తాడు. బైబిల్లో ఏముంది? నీతిమంతుల కొమ్ములను ఆయన హెచ్చిస్తాడట, భక్తిహీనుల కొమ్ములు ఏం చేస్తాడు? విరగ్గొడతాడట. అది మనము దేవుడు ఆశీర్వదించాక భక్తిహీనులు అవ్వకూడదని ముందు పరీక్షిస్తున్నాడు, మన హృదయాన్ని శోధిస్తున్నాడు, మనల్ని నలగొడుతున్నాడు. దేవుడు దీవించాక మనం నలగొట్టిన స్థితి మనకి ఎప్పుడు గుర్తుండాలని ఈ ఎక్స్పీరియన్స్లో కూడా దేవుడు తీసుకొస్తున్నాడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు మిమ్మలను ఈ ఉన్నతమైనటువంటి స్థితిలో తీసుకొని వెళ్ళి ఆశీర్వదించునుగాక. నిశ్చయముగా దేవుడు మిమ్మల్ని స్వస్థపరచునుగాక. నిశ్చయముగా దేవుడు ఎలీము వంటి ఆశీర్వాదకరమైన ప్రదేశంలో మిమ్మల్ని స్థిరపరచునుగాక. నిశ్చయంగా దేవుడు మిమ్ములని మీ కుటుంబాలను పాలు తేనెలు ప్రవహించు సర్వ సమృద్ధి కలిగిన స్థితిలో స్థిరపరచునుగాక యేసునామములో. నిశ్చయంగా రానున్న కాలంలో మీరు అప్పిచ్చేవారుగా మార్చబడుదురుగాక యేసునామములో. అర్థమవుతుందా? చూడండి, నీటి కొరత, నీటి విషయంలో పరీక్షించిన దేవుడు అసలు నీటి బొగ్గలున్న దగ్గరకు తీసుకొని వచ్చేసి ఈత చెట్లున్న దగ్గరికి వచ్చి, ఇక్కడ రెస్ట్ తీసుకోండి అబ్బాయిలు అని అన్నాడు. పరీక్షించేటప్పుడు మనం అలసిపోతాం కదా, నలిగిపోతాం కదా, ఆ తర్వాత దేవుడు దీవించి రెస్ట్ తీసుకోండి, మీరిక ఇప్పుడు విశ్రాంతి తీసుకోండి, ఇప్పుడు తినండి రెస్ట్ తీసుకోండి, విశ్రాంతి తీసుకోండి అని అట్లాంటి స్థలము, అట్లాంటి స్థితిని దేవుడు కలిగి చేస్తాడు. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. కాబట్టి దేవుడు మార అనుభవాలను ఎలా చేయగలడు? మధురముగా చేయగలడు. కొన్నిసార్లు దేవుడు పరీక్షించినప్పుడు మనకు మార అనుభవాలు వస్తాయా లేదా? చేదైన అనుభవాలు వస్తాయా లేదా? ఒక్కొక్కరికి ఒక్కొక్క అనుభవం ఉంటుంది, అందరికి ఒకటే ఉండదు, ఒక్కొక్కరికి ఒక్కొక్కటి. అయితే ఆ తరువాత దేవుడు ఏం చేస్తాడు? నువ్వు అనుభవించిన మారాను, చేదును దేవుడు ఏం చేస్తాడు? మధురంగా. చేదును ఆ మార, నువ్వు ఏదైతే చేదు అనుకున్నావో, ఏదైతే మార అనుకున్నావో, ఏదైతే నీకు చేదుగా అనిపించిందో, మారాగా అనిపించిందో,
దాన్నే మధురంగా చేసేస్తాడు, ఆ వ్యక్తినే మధురంగా చేస్తాడు, ఆ స్థితినే మధురంగా చేస్తాడు, వేరొక దాన్ని కాదు అన్నది ఈరోజు గుర్తించాలి. రెండవదిగా, నువ్వు పరీక్షలో గెలిచావు కాబట్టి, నిలబడ్డావు కాబట్టి, ఇంకా దేవుని మార్గాన్ని నడుస్తున్నావు కాబట్టి, దేవుని స్తుతిస్తున్నావు కాబట్టి, ఆ తర్వాత నీకు ఇచ్చే స్థితి ఏమిటి అనంటే ఉన్నతమైన స్థితి, సస్యశ్యామలమైన స్థితి. దావీదు భక్తుడు అంటాడు కదా, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు, పచ్చిక గల చోట్ల నన్ను ఆయన పరుణ చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్దకు ఆయన నన్ను. దావీదుని కూడా కొంతకాలము సౌలు తరుముతా ఉంటుంటే కొండల్లో గుహల్లో నీళ్లు లేక ఆహారం లేక పరిగెడుతూ దాక్కుంటున్న ఆ దావీదుని దేవుడు చివరికి రెస్ట్ ఇవ్వటానికి ఎక్కడ తీసుకెళ్ళాడంట, అంతకుముందు చెప్పాను. ఏన్గెది పట్టణానికి తీసుకెళ్ళాడంట. ఖర్జూర వృక్షాలు, వేడి వేడి నీటి ఊటలు కలిగినటువంటి ఏన్గెది పట్టణానికి తీసుకెళ్ళి రెస్ట్ ఇచ్చాడంట. చూసారా, మనల్ని పరీక్ష ఇచ్చిన తర్వాత దేవుడు సస్యశ్యామలమైన శాంతికరమైన జలముల యొద్దకు, పచ్చిక బయలు యొద్ద మనల్ని పరుండేటట్టుగా దేవుడు చేస్తాడు. ఒకటి. ఇంకొక విషయం చెప్పి నేను ముగించేస్తాను, ఒక్క 5-10 నిమిషాలు. మనకి ఈ బైబిల్లో ఒక ఆమె ఉంది, ఆమె చేతులారా తెచ్చుకొని ఆమె తిరిగి వచ్చి అంటది, నన్ను మారా అని అంటది. ఆమె ఎవరు చెప్పండి? అబ్బా చెప్పేస్తారు ఇది అనుకున్నాను. ఆమె ఏమంటది? నన్ను నయోమి అనొద్దు, మారా అని అంటుంది. ఆమె అంటుంది, దేవుడు ఏం చేయలేదులే కానీ ఆమె చేసుకున్న తిప్పలకి ఆమె ఏమంటుంది? నయోమి అంటే ఎవరు చెప్పండి? అర్థం ఏంటి? మధురము అంట. కింద అక్కడ బైబిల్లోనే ఉంది, ఫుట్ నోట్లో. నయోమి అంటే రూతు గ్రంథం తీస్తే మీకు అర్థమైపోద్ది. నయోమి అంటే ఏంటి అర్థము? మధురము. మారా అంటే మనకు తెలుసు ఏంటి? చేదు. ఆమె ఏమంటుంది? బెత్లెహేము తిరిగి వచ్చాక అందరు నయోమి వచ్చిందని చూడటానికి వెళ్తే ఆమె ముఖం అంతా జారేసుకొని అంటుంది, నన్ను నయోమి అని పిలవద్దు, అసలు ఆ పేరుకి నాకు సూట్ అవ్వదు, నేనున్న సిచ్యువేషన్కి, నన్ను మారా అనండి అని అంటుంది. ఆమె అంటుంది, నేను చేదైపోయాను, నేను మధురంగా ఉండేదాన్నే, కానీ ఇప్పుడు నేను చేదైన అనుభవాల్లో కూడా వచ్చేసేసాను. నాలో సంతోషం లేదు, నాలో ఆనందం లేదు, నాకు క్షేమం లేదు, నాకు దుఃఖమే మిగిలింది, నన్ను మారా అనండి, నేను చేదైపోయాను అని అంటుంది. ఆమె జీవితాన్ని ఒక్కసారి మనం చూద్దాం, ఒక 5 నిమిషాలు. రూతు గ్రంథంలో చూస్తే 1వ అధ్యాయంలో ఉంటుంది కదా, ఆమె స్వస్థలం ఏది? ఆమె కుటుంబంది బెత్లెహేము. బెత్లెహేము అంటే అర్థం ఏంటమ్మా? రొట్టెల ఇల్లు. రొట్టెల ఇల్లు అంటే సమృద్ధి కలిగినటువంటి ప్రదేశం. బెత్లెహేములో ఎవరు జన్మించారు అసలు? మరి యేసేని కలిగిన దేశం అది, యేసే నడిచిన ప్రాంతం అది. అక్కడ పుట్టి పెరిగింది, అక్కడ నివసిస్తున్న నయోమి కుటుంబము ఎంత బాగుండాలి. దేవుని పిల్లలకు కూడా దేవుడు పరీక్షించేటప్పుడు, నేను ఇప్పుడు చెప్పాను కదా, లేమి కానీ నీటి కొరత కానీ చిన్న ఆర్థిక సమస్యలు వస్తాయి కదా. మరి అక్కడ ఏదో కొంచెము పంటల విషయంలో ఏదో కొంచెం అననుకూలత ఏర్పడగానే ఎవరు తట్టాపొట్ట సర్దుకోలేదు, కానీ నయోమి కుటుంబంతో తట్టాపొట్ట సర్దుకొని ఎక్కడికి వెళ్ళారు అసలు? బెత్లెహేము విడిచిపెట్టొచ్చా? బెత్లెహేము దేవుడి ఇల్లు కదా, దేవుడు నివసించే ప్రాంతం కదా, ఇక్కడ కుటుంబంతో సమృద్ధిగా ఉంది కదా, సంతోషంగా ఉన్నారు కదా వాళ్ళు. కొంచెం ఏదో దేవుడు పరీక్షించడానికి, కొంచెం పంటల విషయంలో ఏదో అననుకూలత, వర్షం సరిగ్గా పడలేదు, కొంచెం కరువు వచ్చినట్టుగా అనిపించిందేమో. అందరితో పాటు ఉండొచ్చు కదా, దేవుడు పరీక్షిస్తున్నాడని. ఇస్సాకుకు దేవుడు చెప్పాడు కదా, ఇస్సాకు ఇక్కడ కరువు ఉంది, అమ్మో కరువు ఉందని ఐగుప్తుకి వెళ్ళబోతున్నాడు అంటే ఇస్సాకు, దేవుడు వెంటనే వెళ్ళిపోయి అన్నాడు, ఇస్సాకు గెరారు ప్రాంతంలో కరువు ఉందని ఐగుప్తు వెళ్దాం అనుకున్నా, వద్దు నాన్న, కరువున్న దగ్గరే ఉండు, ఇక్కడే నేను ఆశీర్వదిస్తానన్నాడు. దేవుడు మాట విన్నాడు, అక్కడే విత్తనం వేసి 100 ఫలించాడు ఇస్సాకు. అయితే ఇక్కడ నయోమి ఏం చేసింది? ఇక్కడ కరువు ఉంది, ఇక్కడ పరిస్థితులు మారిపోయాయని మొత్తం సర్దేసుకొని వెళ్ళకూడని స్థలానికి వెళ్ళారు. అది పొరపాటు. ఎక్కడికి వెళ్ళింది చెప్పండి? ఎక్కడికి వెళ్ళారు ఫ్యామిలీ? మీరు చెప్తారని నేను ఆశపడుతున్నా, కొన్ని మీ నుంచి రాబడదామని. మీకు మోయాబు ప్రాంతానికి. అవునా? మోయాబేనా? మోయాబు ఏం ప్రాంతం అమ్మా? అసలు బెత్లెహేమే ఏంటి?
మోయాబు విగ్రహారాధనకి సంబంధించింది కదా. అన్యుల ప్రాంతం అది, దేవుడు లేనటువంటి ప్రాంతం, దేవుని ఎరుగని ప్రజలు ఉండేటువంటి ప్రదేశం. అసలు ఒక జ్ఞానం కలిగిన వ్యక్తి, రక్షించబడిన వ్యక్తి, దేవునితో సహవాసం చేస్తున్న వ్యక్తి అక్కడ ఏదో చిన్న కరువు వచ్చిందని, సరే ఇంకెక్కడికన్నా వెళ్ళావా? కాదు కాదు కాదు. ఎక్కడికి వెళ్ళింది? వెళ్ళకూడనటువంటి విగ్రహారాధన జరిగేటువంటి అపవాది సంచరిస్తున్న దగ్గర దేవుని చిత్తం తెలుసుకోకుండా అక్కడేదో బాగుంటుందని లోకాన్ని చూసి వెళ్ళిపోయింది. లోతు కూడా అంతే కదా, కళ్ళకి ఏం కనిపించిందంట? పచ్చగా ఉందని వెళ్ళిపోయాడంట సొదొమ గొమొర్రా. చివరికి ఏమైంది? అది ఆ పచ్చదనం కాలిపోయింది. మన కళ్ళకు కనిపించేదంత పచ్చగా ఉన్నంత మాత్రాన దానిలో ఏముందో తెలుసుకోకుండా అడిగి పెడితే నాశనమే. అది బిజినెస్ అయినా, అది పరిచర్య అయినా, దేవుడు చెప్పకుండా ఏది చేయకూడదు. మన ఆలోచనకు నచ్చినట్టుగా చేయకూడదు. అసలు ఆలస్యం అవుతుందని అసలు బంబేల. దేవుని కార్యాలు ఎప్పుడు కూడా క్రమక్రమంగా జరుగుతాయి, హడావుడిగా జరగవు. ఆచిచూచి అడిగి వేయాలి. ఏది ఇదిగో ఈ కాలంలో ఈ బిజినెస్ చేస్తే సక్సెస్ అవుతాము, డబ్బులు బాగొస్తాయి, వాళ్ళు చేస్తున్నారు, ఇదిగో దీనికి కిక్ అవుతామని కనుక మనకు వచ్చిన ఆలోచన ప్రకారం చేస్తే ఏం జరిగిద్ది? మన ఆలోచన కాబట్టి మధ్యలో దివాలా తీసే పరిస్థితి వస్తుంది. కానీ ఎవరో చేస్తే పర్వాలేదు, వాళ్ళు పోని ఎట్లాగో. మనం దేవుని పిల్లలం, ప్రతిదీ దేవుని ఆలోచన అడిగి చేయాల్సిందే. ప్రభా ఇది నీ చిత్తమా? దేవుడు మనకు ఆలోచన చెప్పినప్పుడు కొన్నిసార్లు మనకి పచ్చగా అనిపించదు, ఈ బిజినెస్ సక్సెస్ అవుతుంది అని అనిపించదు. ఏంటిది, ఇదేం బాగుంటుంది, దీనిలో ఏమొస్తుంది అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ దేవుడు చెప్తుంటే అదే చెయ్యాలి, అదే చెయ్యాలి, అదే చెయ్యాలి. ఎందుకంటే దేవుని హస్తం తోడుండి నీకు చెప్పినందుకు దేవుడు అభివృద్ధి పరుస్తాడు దానిలో. అది పరిచర్య అయినా, ఉద్యోగమైనా, తర్వాత వ్యాపారమైనా, కుటుంబమైనా, వివాహాల విషయమైనా, ఏదైనా అంతే. ఇక్కడ నయోమి తీసుకున్న రాంగ్ డెసిషన్. మోయాబు వీళ్ళు దేవుని పిల్లలు అయ్యుండి అక్కడికి వెళ్ళకూడదు, అక్కడికి వెళ్ళారు. వెళ్తే ఏమైందమ్మా? సమృద్ధి గలదానిగా వెళ్ళింది, అంతా పోగొట్టుకొని రిక్తురాలుగా వచ్చిందంట. ఇక రూతు చాప్టర్ మనం ఇప్పుడు చదవట్లేదు, రూతుది ఇప్పుడేమొద్దు. నేను ఆమె వ్యక్తిగత జీవితాన్నే చూపిస్తున్నా ఇప్పుడు. కాకపోతే ఆమె ఎప్పటికైనా తిరిగి దేవుని దగ్గరకు వస్తుందని దేవుడు అక్కడ ఒక హోప్, ఆమెకు ఒక నిరీక్షణ ఉండటానికి రూతుని పెట్టాడు అక్కడ. ఆమెకు తెలియకుండానే ఒక డెస్టినీ కనెక్షన్ని దేవుడు, ఆ డెస్టినీ హెల్పర్ని దేవుడు అక్కడ పెట్టాడు, ఆమె రూతు. ఎందుకంటే నయోమి తిరిగి దేవుని దగ్గరికి మళ్ళా దేవుని వైపు తిరుగుతుందని తెలుసు, ఆ రోజు వచ్చిద్దని తెలుసు దేవుడికి, నష్టపోయాకన్నా తిరిగి వచ్చిద్దని తెలుసు, తప్పు తెలుసుకుంటుందని తెలుసు. ఆ తిరిగి వచ్చేటప్పుడు ఆమెను ఒంటరిగా రానివ్వలేదు, దానికి ముందుగానే అక్కడ రూత్ అనే ఆమెను సిద్ధపరిచాడు ఆమె కోసం. హల్లెలూయా. తర్వాత అంతా పోగొట్టుకున్నాక బుద్ధి వచ్చింది. అయ్యో నేను దేవుడుండే ఇల్లుని వదిలి అనవసరంగా వచ్చాను, చిన్న దాని గురించి సొంత నిర్ణయంతో వచ్చాను, ఇక్కడికి వచ్చి అంతా పోగొట్టుకున్నాను అన్నాక దేవుడు ఆమె పట్ల కనికరం కలిగి ఉన్నాడు. తప్పు తెలుసుకున్నాక కనికరం కలిగాడు, కనికరం చూపించాడు, మరలా వార్త తెలియచేశాడు. మరలా బెత్లెహేములో సమృద్ధి అయినటువంటి పరిస్థితి వచ్చిందంట అని చెప్పగానే, చీచి నేను ఇంక ఇక్కడ ఎందుకు ఉండాలి, వచ్చి అంతా పోగొట్టుకున్నాను, ఇంకా నేను కూడా ఎందుకు నాశనం అయిపోవాలి, ఇంకా నేను ఈ తప్పు ఎందుకు చెయ్యాలి, నేను నా దేశానికి వెళ్తా, నా దేవుడున్న దేశానికి వెళ్తా, నా చివరి టైం నేను అక్కడే గడుపుతానని ఏం చేసింది? స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంది. దేవుడు ఏం చేశాడు? ఆమెను ఒంటరిగా తీసుకురాలేదు, కానీ తప్పు తెలుసుకున్నాక, దేవుని తట్టు తిరిగాక, మళ్ళా అక్కడికి రావాలని ఉద్దేశించాక రూతును ఆకర్షించి రూతును తీసుకొని వృద్ధాప్యంలో రావటానికి సహాయం చేశాడు. తన వృద్ధాప్యం అంతా రూతు తోడుండి చూసుకునేటట్టుగా చేశాడు యేసునామంలో. ఎక్కడ వృద్ధాప్యంలో వృద్ధులు వయసు అయిపోయిన వాళ్ళు ఉంటే క్షేమంగా ఉంటుందో, మీరు వృద్ధులు ఉన్నారు కాబట్టి చెప్తున్నా, పెద్దవాళ్ళు అలసిపోయి ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఇప్పుడు దాకా మీరు అలసిపోయి ఉన్నారేమో, ఇక ఇక్కడ నుంచి చక్కగా మీ వృద్ధాప్యం, ఈ వయసు మీద పడిన ఈ వయసు అంతా కూడా క్షేమకరంగా సంతోషంగా గడపాలి అని అంటే మీరు ఈ రోజున ఒకే ఒక్క విషయం చూసుకోండి. తెలుసో తెలియక తీసుకున్న ఆలోచనలను బట్టి దేవుని దగ్గర పశ్చాత్తాపడి, దేవా నువ్వే నడిపించు అని దేవునికి అప్పగించుకోండి. ఇంకొకటి, ఆయన ఆజ్ఞలు కట్టల మార్గాననే చెప్తే అది నడుస్తూ ఉండండి. నేను చెప్తున్నా, ఇక మీదట మీరు ఎక్కడ క్షేమంగా ఉంటారో ఆ స్థలానికి తీసుకొని వెళ్ళి
మిమ్మలను చక్కగా ప్రశాంతంగా ఉంచబోతున్నాడు. హల్లెలూయా. అంతేకాదు మీకు ఎవరుంటే మీరు క్షేమంగా ఉంటారో, ప్రశాంతంగా ఉంటారు, ఇప్పుడు దాకా పడిన బాధలన్నీ ఎవరుంటే మర్చిపోతారో అట్లాంటి కోడళ్ళని, అట్లాంటి కొడుకుని, అట్లాంటి వ్యక్తులను మీ దగ్గర పంపించి మిమ్మల్ని అట్లా చూస్తాడు. రూతు లాంటి వాళ్ళని. హల్లెలూయా. దేవునికే మహిమ కలుగును గాక. ఇది నేను ప్రేరేపించబడి చెప్తున్నాను. అమ్మా, మీరు ఇప్పుడు దాకా కలిసిపోయి ఉన్నారేమో, కానీ ఇక మీరు సేద తీర్చబడాల్సిన సమయం వస్తుంది. మీరు అనుభవించిన బాధలు, చేదైన మార అనుభవాలన్నీ కూడా ఏ విషయంలో ఒకవేళ పరీక్షించబడితే అనుభవించారో, లేదా తెలుసో తెలియకో చేసిన దాన్ని బట్టి అనుభవించారో, అయిపోయింది, ఏదో అయిపోయింది. దేవునికి అప్పగించుకోండి. ఇక నుంచి మీ చేదైన అనుభవాలన్నీ మధురముగా మార్చబడినట్లుగా ఏ వ్యక్తులుంటే మీకు క్షేమమో దేవుడికి తెలుసు, ఏ స్థలానికి తీసుకెళ్తే క్షేమమో దేవుడికి తెలుసు. అట్లాంటి పరిస్థితులు దేవుడు మీ జీవితంలో దేవుడు తీసుకొని రాబోతున్నాడు. ఇక దుఃఖము నిట్టూర్పులు ఉండవు, ఇక చేదు ఉండదు, ఇక అలసట ఉండదు, ఇక మారా అనుభవాలు ఉండవు. ప్రశాంతంగా తినటము, ఏమంటాం ఇక హల్లెలూయా స్తుతి మహిమ అంటూ దేవుని సన్నిధిని అనుభవించాలి. మీరు దేవుని సన్నిధిని అనుభవించాలి ఇక మీదట మీరు. హల్లెలూయా. అట్టి పరిస్థితులు దేవుడు మీ అందరికి అనుగ్రహించును గాక. ఏమైంది? తిరిగి వచ్చింది, తెలిసింది మరలా బెత్లెహేం అంటే, అయ్యో నేను ఇప్పటికే చాలా తప్పు చేసి ఉన్నదంతా పోగొట్టుకున్నా, కనీసం నేనైనా వెళ్ళి ఈ వృద్ధాప్యంలో నేను అక్కడ ప్రశాంతంగా ఉంటాను. నేను చాలా సొంత ఆలోచనలు చేశాను, నేను దేవునికి వ్యతిరేకంగా ఆలోచించాను, అయ్యో అది గొప్ప అది గొప్ప అనుకున్నాను, కానీ దేని బట్టి అతిశయించాను, కానీ కాదు, నాకు ఎక్కడ ఉంటే క్షేమమో నేను అక్కడికే మళ్ళీ వెళ్తాను. నేను ఎవరి దగ్గరికి వెళ్ళాలో, ఎక్కడ ఉండాలో, ఏ స్థలంలో దేవుడు ఉన్నాడో, ఎక్కడ నాకు బాగుంటుందో అక్కడికే నేను మళ్ళీ తిరిగి వెళ్తానని దేవుని వైపు త్రిప్పగానే దేవుడు ఆమెకు సహాయంగా రూతునే పంపించేసేసాడబ్బా. పంపించడమే కాదు, ఇక బెత్లెహేం వచ్చిన తర్వాత నయోమికి తెలియదు దేవుడు చేయబోతున్న గొప్ప కార్యం. ఆమెను తీసుకొచ్చిన తర్వాత మారాగా ఎందుకు ఉంచుతాడు? మారా అనుభవాల్లో కూడా నడిపించాడు. ఆమె బుద్ధిహీనతను బట్టి తప్పు తెలుసుకున్నాక అదే మారాలో ఎందుకు ఉంచుతాడు దేవుడు? అదేనే చేదులో ఎందుకు ఉంచుతాడు? ఆమె అనుకున్నట్టుగా అదే బాధలో ఎందుకు ఉంచుతాడు? అదే ఒంటరితనంలో ఎందుకు ఉంచుతాడు? ఆమె కొరకు గొప్ప కార్యం ముందు సిద్ధపరిచి అక్కడ తీసుకొచ్చేసాడు. అది ఆమెకు తెలియదు. తీసుకొచ్చిన తర్వాత రూతును బోయాజును కలిపి వారిరువురి ద్వారా మనవ సంతానాన్ని కూడా ఇచ్చి మనవలతో ఆడుకునే కృపను దేవుడు నయోమికి ఇచ్చాడు. నోటి నిండా నవ్వును కలిగి చేసేసాడు. హల్లెలూయా. నోటి నిండా నవ్వును కలిగి చేసేసాడు. ఇక చెప్పండి, అక్కడ ఆ అనుభవాలు నయోమికి ఎట్లా ఉంటాయి? అంటదే కాక నేను మారాను అంటదా? అమ్మో నేను నయోమినే అంటది. ఆ సమయంలో మనవళ్ళతో ఆడుకుంటూ కోడలతో బోయాజు అట్లాంటి ఫ్యామిలీ, అట్లాంటి భక్తుల కుటుంబంలో వాళ్ళ సహాయంతో ఆ వృద్ధాప్యం గడిపితే దేవుడు ఆమెకి చివరి టైంలో ఎంత హ్యాపీనెస్ ఇచ్చాడమ్మా. ఆమె జీవితాన్ని ఎంత మధురంగా మార్చాడు చూడండి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగునుగా. మన దేవుడు ఎట్లాంటి దేవుడు? తప్పు తెలుసుకొని ఆయన తట్టి తిరగాలే కానీ కౌగలించుకొని ముద్దాడి చేదు అంతటిని తుడిపి మధురముగా మన జీవితాన్ని మార్చేసే దేవుడు. అంతేకాదు, ఏదైనా పరీక్షించడానికి ఏదైనా మనకి ఇష్టం లేనివి చేదైనవి మారాలంటే వస్తే దాని తర్వాత దేవుడు ఇచ్చేటువంటి రెస్ట్, విశ్రాంతి, సస్యశ్యామలు ఎట్లా ఉంటుంది? సర్వ సమృద్ధి, క్షేమము, సుఖము, నెమ్మది, సమాధానము, శాంతి భద్రతలు, స్వతంత్రత, దేవుని సన్నిధి మాతోనే ఉంది అని కాన్ఫిడెంట్గా చెప్పగలిగే జీవితాన్ని మనకిస్తాడు ఆయన. అట్టి కృప దేవుడు మనందరికి అనుగ్రహించునుగాక, మన కుటుంబాలకు అనుగ్రహించునుగాక. మీ మారా అనుభవాలన్నీ, మీ చేదైన అనుభవాలన్నీ దేవుడు మధురాతి మధురంగా మార్చబోతున్నాడట. వినండి, ఇది ప్రవచన వాక్కు. మీరు విశ్వసించండి, గట్టిగా పట్టుకోండి. ఖచ్చితంగా ఇవి మీరు వాక్యానుసారంగా జీవిస్తూ ఉన్నప్పుడు, దేవుని తట్టు త్రిప్పబడినప్పుడు మీరు ఖచ్చితంగా సాక్ష్యం చెప్పబోతున్నారు. ఇది ప్రవచనము జరగబోయే సంగతి మీ జీవితాలలో. అట్టి మధురాతి మధురమైన అనుభవాలు మనకు, మన కుటుంబాలకు దేవుడు సమృద్ధిగా దయచేయునుగాక.
ఈ వాక్యము పరిశుద్ధాత్మ దేవుడు మన మన తన ఆత్మ ద్వారా ముద్రించి నూరంతలుగా ఫలింపచేయును గాక. ఆమెన్. కొంచెం టైం ఎక్కువైంది, అయిన దేవుడు నడిపించాడు ఇక్కడ దాకా. దయచేసి ఎవరన్నా ఒకరు ప్రార్థన చేయండి, ముగించుకుందాం. తృప్తి చెందారా ఈరోజు వాక్యాన్ని బట్టి? ఈరోజు బిర్యానీ లాంటి వాక్యం ఇచ్చాడు కదా దేవుడు మనకి. బిర్యానీ కంటే శ్రేష్టమైంది. చెప్పండి ఆంటీ. అమ్మా ప్రార్థన చేద్దాం లాంటి. ఇవన్నీ జరుగుతున్నా దేవుడు మీతో ఏం చెప్పాడు అదే నమ్మండి. ఈ సుస్మిత రూత్గా మరలా తిరిగి మీ ఇంటికి రావాలి. అలాగే వరుణ్ కూడా తిరిగి రావాలి. ఇద్దరు కలుసుకోవాలి. ఇద్దరి దగ్గర మీరు ఉండాలి. ప్రశాంతంగా దేవుని స్తుతిస్తూ ఉండాలి. ఈ గొప్ప కార్యం దేవుడు మీ జీవితంలో జరిగించునుగాక. అపవాది చేస్తున్న డైవర్స్ అనేటువంటి ఈ పనులన్నీ దేవుడు పూర్తిగా కొట్టివేయునుగాక యేసునామములో. తారుమారు చేయునుగాక యేసునామములో. ఓకే ఓకే. అలాగే అందరు విన్నారు కదమ్మా ప్రేయర్ రిక్వెస్ట్. అందరూ కూడా ఆంటీ గురించి, కరుణ గారి గురించి మీరు ఇప్పుడు ప్రార్థనలో ఏకీభవించండి. ఆమె స్వస్థత కొరకు ప్రార్థన చేయండి. రేపు నార్మల్ రిపోర్ట్స్ రావాలి, చక్కగా మరలా ప్రార్థనలో కలవాలి, ఆమె సాక్ష్యం చెప్పాలి. అందరూ కూడా ఆమె పేరు ఎత్తిపెట్టి మీ పర్సనల్ ప్రేయర్స్లో, కుటుంబ ప్రార్థనలో కూడా జ్ఞాపకం చేసుకోండి. ఇప్పుడు కూడా నేను ప్రార్థన చేస్తూ ఉండగా మీరు ఏకీభవించండి. నేనే ప్రార్థన చేస్తున్నాను, మీ అందరి గురించి ఏకీభవించాల్సిందిగా మనం చేస్తున్నా. పరిశుద్ధుడైన దేవాన్ని నేను స్తుతిస్తున్నాను. ఇప్పటి వరకు మీరు తండ్రి విస్తరించి మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు మాతో మాట్లాడారు పరిశుద్ధుడైన దేవా. నిజమే తండ్రి, మీ మాటలు తండ్రి ఎంతో మధురమైనవి ప్రభువా. గొప్ప దేవుడా, మీ మాటలు మా హృదయాలను తెప్పరిల్ల చేస్తాయి, మా ప్రాణాలను తెప్పరిల్ల చేస్తాయి.